ఓం శ్రీ మాత్రే నమః 2025 విజయదశమి మొదలు డిసెంబర్ నెల చివరి వరకు మేషరాశి వారు మట్టిని పట్టుకున్న బంగారమే. మీరు ఎక్కడ ఉన్నా ఈ వీడియోని మాత్రం మిస్ కావద్దు. అసలు 2025 విజయదశమి మొదలుకొని డిసెంబర్ నెల చివరి వరకు కూడా మేషరాశి వారి జీవితంలో కలగబోయే మార్పులు ఏమిటి, వీరికి ఏ విధమైన అదృష్టం పట్టబోతోంది, వీరి జీవితం ఏ విధంగా మారిపోతుంది, అన్ని విషయాల గురించి కూడా ఇప్పుడైతే మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి. నెంబర్ 1 వశీకరణ మాంత్రికుడు జ్యోతిష్యాలయం. మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా గురువు గారిని సంప్రదించండి. భార్యాభర్తల సమస్యలు, ప్రేమ సమస్యలు, కుటుంబ సమస్యలు, వ్యాపార సమస్యలు, పెళ్లి, సంతానం సమస్యలు, స్త్రీ పురుష వశీకరణం చేయబడును. ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా గురువు గారిని సంప్రదించండి. గృహం, స్థలం సమస్యలు, కళ్యాణ దోషములు పరిష్కరింపబడును. దుష్ట శక్తులు తీయబడును. నాగదోషం తీయబడును. నాగబంధన, గుప్త నిధులు, ధనం, లంకెబిందుల కొరకు గురువు గారిని సంప్రదించండి. కోరుకున్న వారిని మీ దగ్గరకు చేర్చాలా అంజనం వేసి చూడబడును. గురువు గారి ఫోన్ నంబర్ 8096448525. అంతకన్నా ముందు మీలో ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. ఇక వీడియోలోకి వెళ్ళిపోయి మేషరాశి వారి గురించి పూర్తి విషయాలు అయితే క్లియర్గా తెలుసుకుందాం. మేషరాశి వారికి సమయంలో వీరి జీవితంలో అయితే చక్కటి మార్పులు అయితే ఖచ్చితంగా చూస్తారనే చెప్పాలి. మీ జీవితం ఇప్పటి వరకు కూడా మీరు ఊహించని రీతిలో ఈ సమయంలో మారబోతోంది. మీకు అధికమైనటువంటి అనుకూలత అనేది కనిపిస్తుంది. కొన్ని విషయాల్లో తగిన జాగ్రత్తలు పాటిస్తే మీకు మేలు జరుగుతుంది. ఈ మేషరాశి జాతకం కలిగినటువంటి వారికి ఈ సమయంలో మీరు జీవితం అనేది చక్కగా మారబోతోందండి. ఈ రాశివారు అనగా అశ్విని నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, భరణి నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, కృతిక నక్షత్రం 1వ పాదంలో జన్మించిన వారు మేషరాశికి చెందుతారు. మేషరాశి వారికి చిహ్నము గొర్రె. మేషరాశి వారికి అధిపతి కుజుడు. కావున ఈ రాశి వారి శాస్త్ర విద్య, సాంకేతిక విద్య, యుద్ధ విద్యలు అలాగేదైనా కొత్త టెక్నాలజీ నేర్చుకోవడంలోనూ కొత్త కొత్త పరికరాలు తయారు చేయడంలో ఆరితేరి ఉంటారు. యుద్ధ ట్యాంకులను నడపడం, నేవీకి సంబంధించిన వాహనాలు నడపడం, యుద్ధ విమాన పైలట్లుగాను అనుసంబంధమైన సాంకేతిక వ్యవహారాలన్నింటిలో కూడా వీరు నిష్ణాతులుగా చెప్పవచ్చు. ఈ రాశి వారు స్వతంత్ర అభిప్రాయాలు కలవారుగా ఉంటారు. వీరి స్వతంత్రానికి ఎవరైనా అడ్డు వచ్చారు అంటే ఆ పనిని వీరు పూర్తిగా వదిలేస్తారు. అయితే వీరికి స్వతంత్రం ఇచ్చునిచో ఎంతటి ఘన కార్యములైనా సరే సులభంగా చేస్తారు. ఇటువంటి విషయాల వలన వీరిలో అహంకారము, నిర్లక్ష్యమైన ధోరణి పెరిగిపోతుంది. ఒక్కొక్కసారి వీరి పతనం కూడా దారితీయవచ్చు. ఈ మేషరాశికి సంబంధించినటువంటి వారికి సమయంలో వీరి జీవితంలో కలగబోయే మార్పులు ఏ విధంగా ఉంటాయో ఇప్పుడైతే మనం క్లియర్గా తెలుసుకుందామండి. ఈ మేషరాశి జాతకులకు మనస్సౌక్యం ఉంటుంది. భవిష్యత్తు ప్రణాళికతో స్పష్టత అనేది వస్తుంది. తోటి వారితో కలిసి శుభ కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఆదాయానికి తగిన వ్యయం ఉంటుంది. ప్రయాణాలు ఫలిస్తాయి. శివనామస్మరణ ఉత్తమమైన ఫలితాలు అందిస్తుంది. ఉద్యోగంలో ఉన్నత ఫలితాలు వస్తాయి. గతంలో ఉన్న ఇబ్బందులన్నీ తొలగిపోతాయి. మీ యొక్క ప్రయత్నాలు విజయవంతం అవుతాయి. పెద్దల ఆదరణతోటి వారి సహకారం కూడా మీకు లభిస్తుంది. వ్యాపారంలో లాభాలు, కొత్త అవకాశాలు వస్తాయి. ఆర్థిక పరంగా అనుకూలంగా సమయం అయితే కనిపిస్తుంది. సమయాన్ని మీరు ఎప్పుడూ కూడా వృధా చేయకుండా కర్తవ్యాలు పూర్తి చేస్తే బంగారు భవిష్యత్తు లభిస్తుంది. శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి ధ్యానం మీకు శుభప్రదమైన ఫలితాలు కూడా అందిస్తుందని చెప్పడంలో సందేహం లేదు. ఈ మేషరాశి జాతకులు ఎవరైతే ఉన్నారో వారికి అన్ని విధాలుగా కూడా అనుకూలత అనేది అధికంగానే కనిపిస్తుంది. మీ జీవితం మునుపన్నడు కూడా చూడని రీతిలో మారిపోతుంది. మేషరాశి వారు ముఖ్యంగా పొగడ్తలకు లొంగిపోయే స్వభావాన్ని కలవారుగా ఉంటారు. ఎవరైనా సరే వీరిని సులభంగా బుట్టలో వేసుకోవచ్చు. వీరి శరీరం చాలా శక్తివంతమైనది. పెద్ద పెద్ద వ్యాపారాలు నిర్వహించడం వీరికి వెన్నతో పెట్టిన విద్య. ఈ మేషరాశి వారికి 2025 విజయదశమి మొదలుకొని డిసెంబర్ నెల చివరి వరకు కూడా మీరు ఏ పని చేపట్టినా ఆ పనిలో ఘన విజయం సాధిస్తారు. ఈ రాశి వారికి మట్టి పట్టుకున్న బంగారం వలె మారబోతోంది. ఈ వీడియోని మాత్రం మీరు అసలు మర్చిపోవద్దండి. ఈ రాశి వారి గుణగణాలు చూసుకున్నట్లయితే అచంచలమైన మనోనిశ్చయము, సాహసం వీరి లక్షణాలు. ఇవి కాకుండా వీరిలో కొంత మూర్ఖత్వం కూడా ఉంటుంది. ముక్కుసూటిగా, ఆవేశంగా వీరు ప్రవర్తిస్తూ ఉంటారు. కానీ కొంచెం కూడా ఆలోచించే స్వభావాన్ని కలవారుగా ఉంటారు.
ఈ రాశి వారికి సాహసమే ఊపిరి. 10 మందిని కూడబెట్టుకుని నాయకత్వం వహించిన వీరి జీవ లక్షణం, లక్ష్య సాధనలో ఎంత త్యాగముకైనా సరే వీరు వెనుకంజ వేయలేరు. మేషరాశి వారి హృదయము దయార్థ హృదయము. వీరు ఎవరి మీదైనా విపరీతమైన ప్రేమ కానీ విపరీతమైన కోపం కానీ చూపిస్తారు. ఇతరులు అంత ప్రేమ వీరి పట్ల చూపలేనప్పుడు అంత తీవ్రంగా వీరు బాధపడుతుంటారు. దీని వలన వీరికి అనారోగ్యం, మానసిక ఆందోళన కలుగుతుంది. మేషరాశి వారి శారీరకముగా, మానసికంగా చాలా శక్తివంతులు, ఉత్సాహవంతులు అవడం వలన నిరంతర స్త్రీ సాంగత్యం అనేది వీరికి చాలా అవసరం అవుతుంది. దీని వలన వృద్ధాప్యంలో వీరి జీవిత భాగస్వామి చేతిలో కీలుబొమ్మ అవుతారు. అయితే యవ్వనంలో పురుషులు స్త్రీల మనసును అర్థం చేసుకోవడంలో పొరపడి మోసపోతారు. కావున ప్రేమ వివాహము ఈ రాశి వారికి అసలు కలిసి రాదనే చెప్పాలి. ఈ రాశి వారు జన్మత నాయకులు. వీరు పోలీసు, యుద్ధ శాఖల్లో బాగా రాణిస్తారు. యంత్రంలో ఫ్యాక్టరీలు నడుపుట, పెద్ద పెద్ద వ్యాపార సంస్థలు నడుపుట వీరికి చాలా సులభము. ఖనిజములు, వస్తు సామగ్రి, శస్త్రచికిత్స పరికరాలు మొదలగు వ్యాపారాలు వీరికి లాభదాయకం అవుతాయి. ఈ రాశి వారు రాజకీయాలందు సమర్థులై వ్యవహరిస్తారు. వీరికున్న ప్రజ్ఞాపాఠం వల్ల వీరికి శత్రువులు కూడా ఏర్పడతారు. దీని వలన వీరికి ప్రాణహాని కూడా కలుగుతుంది. వీరు క్రీడలందు కూడా రాణిస్తారు. వీరికి చక్కని దర్శన జ్ఞానం కలవారుగా ఉంటారు. మేషరాశి వారు తమ వివాహ జీవితంలో క్రమశిక్షణతో మెలగాలి. క్రమశిక్షణ, వివేకం వీరికి చాలా అవసరం. అయితే ఆవేశమును తీసుకునే నిర్ణయం కారణంగా జీవితాంతము కూడా వీరు బాధపడతారు. మేషరాశి వారు చిన్న వయసులోనే వివాహం చేసుకుంటే వీరికి చాలా మంచి జరుగుతుంది. ఈ రాశి వారు కార్యవాదులు. ఆలోచించడం అనేది వీరికి పడదు. మనసులో తట్టిన ఆలోచన ఎటువంటిది అయినా కార్యరూపాన్ని పెట్టనిదే వీరికి నిద్ర పట్టదు. వీరిలో క్రమశిక్షణ అధికంగా ఉంటుంది కాబట్టి వీరి క్రింద పనిచేసేవారు కూడా వీరంటే భయంతో పనిచేస్తారు, కానీ మీరంటే అభిమానం అయితే మాత్రము ఉండదు. కుటుంబ సభ్యులతో కూడా ఈ విధంగానే వీరు వ్యవహరిస్తారు కాబట్టి వృద్ధాప్యంలో వీరి సంతానం వీరిని అసలు పట్టించుకోదు. ఈ మేషరాశి వారికి నీచగ్రహ వీక్షణ ఉన్నప్పుడు మొరటుగా ప్రవర్తిస్తారు. దుర్బుద్ధి అధికంగా ఉంటుంది. ఏ విషయంలో అయినా ముక్కుసూటిగా ప్రవర్తించడం వలన తాను పట్టిన కుందేటికి మూడే కాళ్ళు అని వ్యవహరించడం చేత ఈ రాశి వారు చాలా ఇబ్బందులు పడతారు. వీరిలో ఉన్నటువంటి ఆందోళన, అసహనం, ఆవేశము అనారోగ్య సమస్యలను కూడా తెచ్చుకుంటారు. వీరికి వయసు దాటిన కొద్దీ రక్తపోటు, రక్తనాళములు చెట్లుట, మెదడుకు సంబంధించిన పక్షవాతములు వంటి రోగములు రావచ్చు. అందుచేత వీరు శస్త్రచికిత్స చేయించుకోవలసి వస్తుంది. ఈ రాశి వారు తమ జీవితంలో సహనము, ఓర్పు, వినయము, లౌకిక జ్ఞానం అలవర్చుకున్న అపజయం అనేది వీరి చెంత చేరదు. మేషరాశి వారిలో మొండితనం అధికంగా ఉంటుంది. ఏదైనా సరే సాధించడంలో వీరు ఎక్కువగా మొండితనం చూపిస్తూ ఉంటారు. ఆ పని పూర్తి అయ్యే వరకు కూడా నిద్ర పట్టని మనస్తత్వాన్ని కలవారుగా ఉంటారు. అనుకున్నది సాధించేదాకా వీరికి నిద్ర ఉండదు, మనశ్శాంతి ఉండదు. వీరు సుఖంగా ఉండరు, ఎదుటి వారిని సుఖంగా ఉండనియరు. ఈ రాశి వారికి తొందరగా కోపం వస్తుంది. అలాగే తొందరపాటుతనం, ఆవేశం అధికంగా ఉంటాయి. అంతేకాదు ఆవేశం వలన వీరు నష్టపోతూ ఉంటారు. తమ తొందరపాటుతనంతో తమకు కావలసిన వాటిని వీరు దూరం చేసుకుంటూ ఉంటారు. కొన్ని తప్పులు చేస్తారు. అలాగే కొన్ని వ్యవహారాల్లో చిక్కుకుపోతారు. అలాగే అనవసరపు ఖర్చులు కూడా చేస్తారు. తక్కువ ఖరీదు చేసే వస్తువులు కూడా ఎక్కువ ఖరీదు పెట్టుకుంటూ ఉంటారు. అలాగే ఎక్కడికి రాని భూములు సైతం తక్కువగా వస్తున్నాయి కదా అని కొంటూ ఉంటారు. అయితే వీరి యొక్క ఆలోచనలు, వీరి యొక్క ప్రణాళికలు గొప్ప ఆర్థిక పరిస్థితులు కూడా కలిగిస్తాయి. అయితే ఏ విషయంలోనైనా సరే తొందరపాటు అనేది వీరికి తగదు. చూసారు కదండి, ఈ మేషరాశి వారి గురించి అయితే క్లియర్గా తెలుసుకున్నారు కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.